బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో అగ్ర హీరోలపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో సినీ ప్రముఖులపై కేసులు ఫైల్ అవుతున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్ పై కంప్లైంట్లు వచ్చాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు విచారించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ కేసుపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, అగ్ర హీరోలపై కేసులు బుక్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలేంటి? బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కేసులకు సంబంధించి రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పాలి. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది మీద కేసులు నమోదు కాక, అదేవిధంగా మియాపూర్లో 25 మంది మీద సినీ సెలబ్రిటీల మీద కేసులు నమోదైన సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అయితే తాజాగా అగ్ర హీరోలపైన ఫిర్యాదుల వెల్లువ అనేది కొనసాగుతుందని చెప్పాలి. అంటే ఈ రోజు తాజాగా అగ్ర హీరోలైన బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్ వీళ్ళ ముగ్గురు పైన కూడా అంటే ఈ Fun88 అనే యాప్ని ప్రమోట్ చేశారని చెప్పేసి ఆ ప్రమోషన్లో భాగంగా బాధితులు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత దాని బారిన పడి డబ్బులు నష్టపోయామని చెప్పేసి కూడా ఫిర్యాదుల వెల్లువ అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈ బాలకృష్ణ, గోపీచంద్, ప్రభాస్ వీళ్ళు ముగ్గురికి సంబంధించి ఆన్లైన్ ద్వారా ICCCకి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా అంటే ఈ ప్రెజెంట్ అయితే కేసు అయితే ఫైల్ కాలేదు, కానీ ఫిర్యాదు అయితే రావడం జరిగింది. ఆ బాధితులకు సంబంధించి అంటే రామారావు అనే అడ్వకేట్ బాధితుల సమాచారం అందుకొని బాధితుల నుంచి సమాచారం తీసుకొని అడ్వకేట్ ద్వారా అయితే ప్రెజెంట్ ICCCకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్లో భాగంగా ఈ Fun88 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అంటే వాళ్ళు ప్రమోషన్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత దాని ద్వారా డబ్బులు నష్టపోయారని చెప్పేసి చాలామంది కూడా బాధితులు ముందుకు వస్తున్నారని చెప్పేసి బాధితుల కంప్లైంట్ ఆధారంగా ఈ కంప్లైంట్ అయితే చేయడం జరిగిందని చెప్పేసి అయితే వివరాలు తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రోజు రోజుకి కూడా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ అయినా కూడా ఈ సినీ సెలబ్రిటీలు కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల దాని బారిన పడి దాని ఊబిలో పడి చాలామంది బాధితులు కూడా డబ్బులు నష్టపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీని కారణంగా బాధితులు ఒకరుగా బయటికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రీసెంట్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది మీద యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు కాగా వాళ్ళకి సంబంధించి ఇప్పటికే కొంతమంది మీద విచారణ కూడా చేశారు. కొంతమంది విచారణకు కూడా హాజరయ్యారు. దాంట్లో విష్ణుప్రియ, అదేవిధంగా రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ వీళ్ళు నలుగురు కూడా విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు కొన్ని లక్షల పైన వాళ్ళు డబ్బులు సంపాదించినట్టు ఈ ప్రమోషన్లో భాగంగా. అదేవిధంగా ఈ ప్రమోషన్లకు సంబంధించి మియాపూర్లో కూడా తాజాగా 25 మంది మీద కేసులు నమోదైనాయి. అయితే ఈ కేసులకు సంబంధించి రానా దగ్గుపాటి, అదేవిధంగా ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ లాంటి సినీ ప్రముఖులు అంటే సినీ యాక్టర్స్, హీరోస్, శ్రీముఖి కావచ్చు వీళ్ళందరి పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పాలంటే రోజు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రోజు బాధితులు అయితే బయటకు వస్తున్నారని చెప్పాలి. ఈ బాధితుల ఫిర్యాదుల మేరకు ఈ కేసులో వెల్లువ అనేది కొనసాగుతుందని చెప్పాలి. జ్యోతి, ముఖ్యంగా చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి 2017లోనే మనకి బెట్టింగ్ యాప్స్ అనేవి తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి బ్యాన్ అని చెప్పేసి కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ బ్యాన్ అని తెలిసినా కూడా చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, అంటే సినీ సెలబ్రిటీస్, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి, వాళ్ళ ఎదుగుదల కోసం అని చెప్పేసి అమాయకులైన ప్రజల్ని బలి చేస్తూ అంటే వీళ్ళు ప్రమోషన్ కోసం డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అమాయకులైన ప్రజలు దీని ద్వారా బలైతారని చెప్పేసి వాళ్ళు ఆలోచించకుండా ఎన్నో లక్షలు సంపాదిస్తూ ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేవి ఇల్లీగల్ బెట్స్ని ప్రమోట్ చేస్తూ ఆ ఊబిలో పడేలాగా ప్రజల్ని మభ్యపెడుతూ అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు వాళ్ళ వీడియోలలో వీటిని ప్రమోట్ చేస్తూ ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉంటారో ఈ సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకునేలాగా అంటే వాళ్ళ బయోలో పెట్టుకున్నాము, టెలిగ్రామ్ ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలాంటి క్యాష్ బ్యాక్స్ వస్తాయి, అదేవిధంగా మీరు ఇలా ఆడితే దాని ద్వారా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మభ్యపెట్టడంతో వాళ్ళని ఆ ఊబిలో పడేలాగా చేసిన సిచ్యువేషన్. సో ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ మియాపూర్ కావచ్చు, అదేవిధంగా పంజగుట్ట కావచ్చు ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మందికి పైగా కేసులు అయితే నమోదయ్యాయి. అదే విధంగా FIR ఫైల్ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఇందులో ముఖ్యంగా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి వీళ్ళు ముగ్గురు కూడా మెయిన్ కీల్ రోల్ ప్లే చేసినట్టుగా కూడా బెట్టింగ్ యాప్స్లో
తెలుస్తుంది. సో అదేవిధంగా వీళ్ళు అప్స్కాన్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మనకు తెలుస్తుంది. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళందరిపైన కూడా ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవుతున్న సిచ్యువేషన్, కేసులు అయితే నమోదవుతున్నాయని చెప్పాలి. సో తాజాగా ఈరోజు ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు అడ్వకేట్ రామారావు అనే వ్యక్తి ICCCకి అంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అయితే చేశారు. అంటే బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ ఒక షోలో ఫన్ 88 యాప్ని ప్రమోట్ చేశారని చెప్పేసి, ఆ ప్రమోషన్ ద్వారా నేను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, దాని ద్వారా నష్టపోయానని చెప్పేసి కూడా ఆయన కంప్లైంట్ చేయడంతో ఆయన ఈ ICCCకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈరోజు వీళ్ళ ముగ్గురి పైన కూడా కంప్లైంట్ చేశారు. సో రానున్న రోజుల్లో కూడా అంటే రేపు సంబంధించి అంటే సోమవారం, మంగళవారం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే ఎవరైతే శ్యామల ఉన్నారు, యాంకర్ శ్యామల కావచ్చు, అదేవిధంగా బండి సన్నీ యాదవ్ వీళ్ళ ఇద్దరు కూడా కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో ఆశ్రయించిన తర్వాత ఈ శ్యామల అనే వ్యక్తికి సంబంధించి రేపు విచారణకి హాజరు కావాలని చెప్పేసి, అంటే రేపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా విచారణలో భాగంగా విష్ణుప్రియని, రీతు చౌదరిని కూడా ఇప్పటికే విచారించారు కాబట్టి వాళ్ళని కూడా ఈ నెల 25న హాజరు కావాలని చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో అదేవిధంగా బాధితులు కూడా బయటికి అదేవిధంగా వస్తున్నారు. అయితే ఈ కేసుల వెళ్ళు అనేది రోజు రోజుకి కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పాలి జ్యోతి.